భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం జయ గురు. అందరికీ నమస్కారం. వెల్కమ్ ఆల్ ఫర్ టుడే సత్సంగ. సో భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము లేదా ఆత్మయోగము, ధ్యాన యోగము ఇత్యాదిగా మనము చూస్తూ ఉన్నాము. సో ఇవాళ ఈ 6వ అధ్యాయంలో 22, 23 ఈ శ్లోకాలు చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. మనం 21వ శ్లోకం వరకు చూసి ఉన్నాము. ఓకే. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ షష్ఠోధ్యాయః ఆత్మ సంయమ యోగః. శ్రీ భగవానువాచ. 22వ శ్లోకము. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఆత్మనిష్ట లేదా ఈ ధ్యాన యోగ స్థితి ఈ విషయాల గురించి మాట్లాడుతున్నారు. సో ఆత్మనిష్ట పొందినటువంటి సాధకుడు యోగి ఏ రకమైనటువంటి స్థితిలో ఉంటాడు దాన్ని చూస్తూ ఉన్నాం. దీన్నే మనం ఏమన్నాము అనంటే అటైనింగ్ సెల్ఫ్ మాస్టరీ, అంటే తన మీద తాను నియంత్రణ. తన మీద తాను నియంత్రణ అనంటే తన నిజస్థితిలో తాను ఉండడము. ఆ ధ్యానమునందు ఉత్కృష్టమైనటువంటి స్థితి, ది అల్టిమేట్ స్టేట్ ఆఫ్ రియలైజేషన్ ఆర్ తనతో తాను ఉండడం, ఆ ధ్యాన యోగ స్థితి, దట్ స్టేట్ ఆఫ్ రియలైజేషన్, ఆత్మనిష్ట. ఈ ఆత్మనిష్ట గురించి మనం ముందు శ్లోకాల్లో కూడా చెప్పున్నారు. దీస్ ఆర్ 4 వర్సెస్. ఈ 4 వర్సెస్ కూడా అంటే 20, 21, 22, 23 ఈ 4 శ్లోకాలు కూడా ఈ ఆత్మయోగ స్థితులను గురించి ప్రతిపాదిస్తున్నాయి. అంటే పరమాత్మ స్థితులను గురించి చెప్తున్నారు. ఇట్స్ ఎ స్టేట్. అది ఆ స్థితి అనేటువంటిది హౌ వీ కెన్ ఎక్స్పీరియన్స్ దట్. ఆ స్థితిలో ఉండేటువంటి వాడు ఏ రకముగా ఉంటాడు అనేటువంటి దాన్ని చాలా అద్భుతంగా ఈ శ్లోకాల్లో, ఈ 4 శ్లోకాల్లో పరమాత్మ మనకు విస్తీకరిస్తుంది. సో అంతకుముందు చూస్తున్నాం మనం సుఖం అత్యంతికం యత్తద్బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం. అంటే సుఖం అత్యంతికం, అపరిమితమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఆ యోగి ఆత్మనిష్టతో తనతో తాను ఉండేటువంటి. అసలు వీ కెనాట్ కాంటెంప్లేట్ ఆన్ దట్, వీ కెనాట్ ఊహించలేము. ఎందుకంటే how can you describe the sweetness of the sugar unless one experiences it? ఆ ఎక్స్పీరియన్స్ అయితే తప్ప తను ఆ స్థితిలో ఉంటేనే ఆహా ఇదా అనేటువంటిది అనుకుంటాం. లేకపోతే మనము ఊరికే పదముల గారడీగా మనం దాన్ని చెప్పుకోవడమే తప్ప ఆ స్థితి గురించి చెప్పలేము. కానీ ఇక్కడ he was describing, పరమాత్మ ఇప్పుడు చెప్తున్నారు ఆ శ్లోకాల గురించి, దాంట్లో ఉండేటువంటి స్థితి గురించి చెప్తున్నారు. ఇక్కడ ఇంకా ఆ ఆత్మస్థితి అనేటువంటిది ఏముంటుంది, దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి, దానివల్ల ఏ రకమైనటువంటి సిద్ధి పొందుతాడు యోగి అనేటువంటి విషయాన్ని ఈ 22వ శ్లోకంలో ఇంకా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. ఏం చెప్తున్నారు ఇక్కడ? యం లబ్ధ్వా చ అపరం లాభం.
అపరం లాభం, అపరిమితమైనటువంటి లాభమును యం లబ్ధ్వా పొందుతాడు, లేదా లబ్ధ్వా అంటే పొంది, ఆల్రెడీ ఈ అటైన్స్ దట్. ఏమిటి పొందుతాడు అని అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? అపరం లాభం యం లబ్ధ్వా, అపరిమితమైనటువంటి లాభాన్ని పొందుతాడు. ఇక్కడ రెండు రకాలుగా చెప్తున్నారు. అంతకు ముందు ఏం చెప్పారు? సుఖం అత్యంతికం యత్తద్బుద్ధి గ్రాహ్యం, అపరిమితమైనటువంటి సుఖాన్ని పొందుతాడు ఆత్మనిష్ఠుడు, ఆ యోగి అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి ఆ 21వ శ్లోకంలో చెప్పి, తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు? యం లబ్ధ్వా చాపరం లాభం, అపరం చ అపరం అంటే మితము లేనటువంటి అపరిమితమైనటువంటి లాభమును పొంది, లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నా అధికం తతః, మన్యతే తలపోస్తాడు, తెలుసుకుంటాడు. ఏమిటని తెలుసుకుంటాడు? మన్యతే నా అధికం తతః, తతః అంటే దానికంటే, ఆ స్థితి కంటే, తతః దానికంటే అంటే ఏ స్థితిలో తాను అపరిమితమైనటువంటి ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడో, ఏ స్థితిని పొందడం వల్ల తనకు ఇంతకంటే పొందవలసినటువంటి ప్రయోజనము లేదని తెలుసుకుంటాడో, మన్యతే నా అధికం తతః, ఇంతకంటే అంటే ఈ ప్రయోజనము కంటే, ఈ లాభము కంటే, ఈ స్థితి కంటే మరి దానికంటే అధికముగా పొందవలసినటువంటిది మరి ఒకటి ఏది లేదు. మన్యతే నా అధికం తథా, దిస్ ఇస్ ద అల్టిమేట్, అట్మోస్ట్, దిస్ ఈస్ ద సుపీరియర్, దిస్ ఈస్ ద సుప్రీం. అసలు దట్ స్టేట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది అనేటువంటిది వీ కెన్ నెవర్ కాంటెంప్లేట్ ఆన్ దట్. బట్ పరమాత్మ శ్రీకృష్ణుడు హీ వాజ్ టెల్లింగ్ దట్, నాన్న ఈ స్థితి అనేది ఉంది, ఈ స్థితిని మనము అటైన్ చేయగలము. ఈ ఆత్మనిష్ట అనేటువంటిది అంత ఉత్కృష్టమైనటువంటిది, చాలా శ్రేయస్కరమైనటువంటిది. దిస్ ఈజ్ వాట్ వన్ హ్యాస్ టు అటైన్ అనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. సో ఏం చెప్తున్నారు? మన్యతే నా అధికం తతః, మన్యతే ఐఎమ్ టెల్లింగ్ యూ ఫర్ సర్టెన్. అండ్ తలపోస్తాడు. వన్ హూ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దట్ స్టేట్, he realizes that beyond this state there is nothing else exists. This is the ultimate. Manyate nadhikam tatah. So దీనికంటే అధికమైనటువంటిది మరి ఒకటి ఏది లేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాడు. మన్యతే అది తెలుసుకుంటాడు. నా అధికం, ఇంతకంటే అధికమైనటువంటిది ఉత్కృష్టమైనటువంటిది ఏది లేదనేటువంటి తెలుసుకుంటాడు. మరియు యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే. హౌ ఎంఫటికల్లీ విత్ పవర్ఫుల్ వర్డ్స్ పరమాత్మ శ్రీకృష్ణ భగవాన్ ఈస్ టెల్లింగ్ దీస్ థింగ్స్. ఏం చెప్తున్నారు ఇక్కడ? యస్మిన్ స్థితో అంటే ఏ స్థితి యందు, ఈ ఆత్మనిష్ట అనేటువంటి స్థితి, లేకపోతే తనతో తాను ఉండడం అనేటువంటి స్థితి, ప్రాపంచిక చింతనలు కంటే పైన ఉండేటువంటి స్థితి, మనస్సు విలీనమైపోయిందో, అంతకు ముందు కూడా చెప్పుకున్నాం, మనస్సు ఎప్పుడైతే ప్రశాంతం అయిపోయిందో, మనస్సుకి ఎప్పుడైతే నేను సాక్షిగా ఉండేటువంటి స్థితిలో నేను నిలబడిపోయి ఉన్నానో, ఆ స్థితిలో యస్మిన్ స్థితో, ఆ స్థితిలో ఉన్నప్పుడు యస్మిన్ అంటే పరమాత్మ ప్రాప్తి రూపమైన ఏ అవస్థ యందు. ఇక్కడ ఇప్పుడు ఇఫ్ యు లిసన్ టు దీస్ వర్డ్స్, ఇట్ సీమ్స్ ఇట్ ఈస్ క్వైట్ అబ్స్ట్రాక్ట్. అంటే ఇది అయ్యేటువంటి పని కాదండి. లేకపోతే ఇప్పుడు చెప్తున్నటువంటిది ఇట్ ఈస్ ప్యూర్లీ థియరిటికల్. లేదా హౌ కెన్ వన్ అటైన్ దట్ స్టేట్, అసలు హౌ ఇస్ దట్ పాసిబుల్? ఆ స్థితి అనేటువంటిది అసలు ఊహింపనలవి కానటువంటి స్థితి గురించి. ఇప్పుడు మనకి వి డోంట్ నో వాట్ గాడ్ ఈజ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ వాట్ గాడ్ ఈజ్, హూ ఈ గాడ్ ఈజ్ కాదు. అసలు భగవంతుడు అంటే ఏంటి, భగవంతుడు అంటే ఎవరు, పరమాత్మ అంటే ఏమిటి, ఆ పరమాత్మను నేను ఎలాగ అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి, అసలు పరమాత్మ నాతో మాట్లాడడం ఏంటి, భగవంతునితో నేను
అసలు కాంటాక్ట్ లోకి రావడం ఏంటి, భగవంతుని నేను ఎక్స్పీరియన్స్ చేయడం ఏంటి, దీస్ ఆర్ ఆల్ అవర్ డౌట్స్. అసలు భగవంతుని ఉనికే ప్రశ్నార్థకమైనప్పుడు మనకి తెలియదు అసలు భగవంతుడు అంటే ఏంటో. వి ఓన్లీ సీ గాడ్ ఇన్ ఏ టెంపుల్, గాడ్ ఇన్ ఏ somewhere sitting somewhere outside, or God somewhere sitting in our puja mandir. But that God who is asalu arupam, achintyam, nirgunam, sarvavyapakam. I think you are getting the words what I am talking. అచింత్యం అంటే చింతించడానికి, ఊహించడానికి అలవి కానటువంటి తత్వం. అరూపము, రూపమే లేనటువంటి భగవంతుడి ఒక రూపంలో మనం ఎక్కడో నాకంటే బయటగా కూర్చోబెట్టినటువంటి దేవుడికి. తర్వాత సర్వవ్యాపకం, అంతటా నిండి నిబిడీకృతమై ఉండేటువంటి సర్వవ్యాప్తమైనటువంటి భగవంతుణ్ణి ఎలాగ నేను కాంటెంప్లేట్ చేయాలి? ఆ పరమాత్మతో యస్మిన్ స్థితః, ఆ పరమాత్మయందు నిలబడిపోయి ఉండడం. ఆ పరమాత్మ ఎలాగా, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? యస్మిన్ స్థితో, ఆ స్థితి గురించి మాట్లాడుతున్నారు. అంటే ఎప్పుడైతే ఆ పరమాత్మను స్థితపరుచుకున్నామో, అంటే ఆ పరమాత్మను రియలైజ్ అయ్యామో, యస్మిన్ స్థితో, ఆ స్థితి యందు, పరమాత్మతో నేను మమేకమైపోయి ఉండేటువంటి స్థితి యందు, యస్మిన్ స్థితో ఏం చెప్తున్నారు? నా దుఃఖేన గురునాపి విచాల్యతే. This is the ultimate assurance or ultimate result what Krishna is giving us. ఏం చెప్తున్నారు? యస్మిన్ స్థితో నా దుఃఖేన గురునాపి విచాల్యతే. గురునాపి దుఃఖేన. గురు అని అంటే అత్యంతమైనటువంటి బరువైనటువంటిది. అంటే ద మోస్ట్ సఫరింగ్ అనమాట దుఃఖం. అంటే ఎంత గ్రేటర్ అయినటువంటి దుఃఖం, చాలా భారమైనటువంటి దుఃఖం, తీవ్రమైనటువంటి దుఃఖం. గురునాపి విచాల్యతే, గురునాపి దుఃఖేన నా విచాల్యతే. అంటే ఈ స్థితిలో ఉండేటువంటి ఆ యోగి ఎంత దుఃఖం వచ్చినా కూడా, తీవ్రమైనటువంటి దుఃఖం కలిగినా కూడా నా విచాల్యతే, చెల్లింపడు. ఎప్పుడైనా మనకి అసలు ఇలాంటి స్థితి మనకు వదిలేయండి, ఇలాంటి స్థితి యందు ఉండేటువంటి మహాపురుషులను ఎప్పుడైనా మనము అసలు దర్శించామా? అసలు వాళ్ళు మనకి తారసపడ్డారా? అసలు ఎప్పుడైనా అసలు అలాంటి స్థితి ఏమిటి అనేటువంటిది మనం కాంటెంప్లేట్ చేశామా అనేటువంటిది మనము చూడాలి. ఎందుకంటే ఇక్కడ మన భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే ధ్యానం గురించి మాట్లాడుతున్నారు. ధ్యాన స్థితి అని అనుకుంటున్నాం, ఇది ధ్యాన యోగము అనుకుంటున్నాం. ఈ ధ్యాన యోగ స్థితి గురించి, ఈ స్థితి ఎలా ఉంటుంది అని అంటే ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో? మళ్ళీ ఒకసారి కాంటెంప్లేట్ చేయడమే. ఇప్పుడు అయిపోయింది శ్లోకములో మనము పట్టుకుంటే ఇట్ టేక్స్ us టు దట్ స్టేట్ ఆఫ్ రియలైజేషన్. అంటే ఆత్మ జ్ఞానమునందు నిలకడకు ఇది దోహదపడుతుంది, నిలబెట్టేస్తుంది, ఆత్మ జ్ఞానంలో నిలబెట్టేస్తుంది. దీన్ని అర్థం చేసుకుంటే ఏ స్థితి గురించి మాట్లాడుతున్నాడు? ఏది పొందితో, ఏ స్థితి అయితే మనము పొందామో ఆ స్థితి, ఎం దత్వా చ అపరం లాభం మన్యతే నాధికం స్తతః. ఏ స్థితి యందు మనం నిలబడిపోయి ఉన్నామో ఆ స్థితి కంటే ఇంకా అధికమైనటువంటిది, పొందవలసినటువంటిది, దానికంటే గొప్పదైనటువంటిది ఏది లేదు. దేనినైతే పొంది మరి ఒక దానిని అంతకంటే గొప్పదిగా తలచడో, దట్ ఈస్ వాట్ ఈస్ టాకింగ్. ఎం లబ్ధ్వా చ అపరం లాభం మన్యతే నాధికం తతః. ఇంకా ఏం చెప్తున్నారు? యస్మిన్ స్థితో నా దుఃఖేన గురునా అపి విచాల్యతే. దేని యందు అయితే నిలిచి ఉన్నాడో, యస్మిన్ స్థితో, ఏ స్థితి యందు అయితే తను నిలిచి ఉన్నాడో ఆ స్థితి యందు నిలిచి ఉన్నప్పుడు ఎంత పెద్ద దుఃఖం వచ్చినా కూడా దాని నుండి విచలితుడు కాడు. ఆ విచలితుడు కానటువంటి స్థితి గురించి పరమాత్మ మాట్లాడుతున్నారు. ఆ స్థితి ఏమిటి?
ఆ స్థితి అనేటువంటిది ఈజ్ ఇట్ భౌతికమైనటువంటి స్థితి, ఈజ్ ఇట్ సమ్ ఫిజికల్ స్టేట్, వాట్ ఈస్ టాకింగ్ అబౌట్? అంటే ఇప్పుడు మనకి ఇక్కడ లాభము దుఃఖము రెండిటి గురించి చెప్పారు. అంటే దీనికంటే అధికముగా పొందవలసినటువంటి లాభం లేదు, ఇంతకంటే అంటే ఆ సుఖములో ఉన్న తర్వాత ఎంత తీవ్రమైనటువంటి దుఃఖము కూడా ఆ స్థితిని కదిలించలేదు. ఈ రెండు గురించి మాట్లాడుతున్నాడు ఈ శ్లోకంలో. ఏమిటి? అత్యధికమైనటువంటి లాభము, ఉత్కృష్టమైనటువంటి స్థితి, అంటే విచలితుడు, అంటే కదలిక లేనటువంటి స్థితి. ఈ రెండింటి గురించే మాట్లాడుతున్నాడు. ఇది యాంకర్డ్ దేర్ ఇన్ హీ ఈజ్ ఇమ్యూన్ టు ఈవెన్ ది మైటియెస్ట్ గ్రీఫ్ దుఃఖేన గురునాపి విజాల్యతే. యాంకర్డ్ దేర్ ఇన్ he is immune to even the mightiest grief. How is it possible? Let us think on that. Let us contemplate on that. ఇప్పుడు ఎందుకంటే దానిని మనము అర్థం చేసుకోలేకపోతే, దానిని పట్టుకోలేకపోతే అసలు భగవద్గీత చదవడం అనేటువంటిది నిరర్ధకం. ఎందుకంటే భగవద్గీత అనేటువంటిది మనలో ఉండేటువంటి దుఃఖాలను హరించడమే, మనని ఆ మోక్షమునందు నిలపడమే దాని ప్రయోజనం. తర్వాత ఇదేంటి అన్నాము అని అంటే, దిస్ ఈజ్ ఎ ప్రాక్టీసింగ్ స్పిరిచువల్ సైన్స్. ఇట్ ఈస్ నాట్ ఎ థియరిటికల్ సైన్స్. ఇట్ ఈస్ టు ప్రాక్టీస్డ్, అండ్ వెన్ యూ ప్రాక్టీస్ ఇట్ యూ విల్ అండర్స్టాండ్ దట్. వితౌట్ an iota of practice, without an iota of understanding, you just cannot move forward from what Krishna is talking. మనం ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేము. ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ? ఇప్పుడు దుఃఖం ఎందుకు కలుగుతున్నది? ఈ దుఃఖం అనేటువంటిది ఎందుకు కలుగుతున్నది? ఈ దుఃఖానికి కారణం ఏమిటి? దుఃఖానికి కారణం ఏమిటి? బుద్ధుడికి కూడా ఇదే సందేహం. బుద్ధుడు ఏం చేశాడు అని అంటే, బుద్ధుడు ఆ దుఃఖము నాకు మూల కారణం వెతికి ఆ దుఃఖాన్ని దుఃఖ నివారణ అనేటువంటి దాంట్లో తన ప్రయాణాన్ని మొదలుపెట్టి, he want to remove the suffering from the humankind. And also ఇంకొకటి ఏంటి అని అంటే, he want to be మృత్యుంజయ. ఆ మృత్యుంజయ స్థితిని పొందాలని బుద్ధుడు తన ప్రయాణాన్ని మొదలెట్టాడు. ఎందుకంటే బుద్ధుడు దుఃఖానికి కారణమును వెతికినప్పుడు ఆయనకి ఎందుకు కలిగిన దుఃఖము అని అంటే, మరణం అనేటువంటిది సర్వసాధారణం అయిపోయింది. అందువల్ల మరణము, అందరూ పుట్టిన వాళ్ళందరూ కూడా మరణిస్తున్నారు. అందువల్ల ఈ మరణమే అత్యంత భయం కలిగిస్తున్నారు అందరికీ కూడా. మరణ భయం అనేటువంటిది ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ థ్రెట్. ఆ మరణ భయం, అందరూ కూడా భయపడతారు, మరణం అనేటువంటిది. సో మరణ భయాన్ని తొలగించాలనుకున్నాడు ఆయన. మరణ భయం రెండు ఏంటి? ఈ కోరికలు, కామనలు. దీనివల్ల ఇంకా లాభం కావాలి అంటే ఆశ, కోరిక, ఈ రెండు కూడా ఎప్పటికీ తీరటం లేదనుకున్నాడు. సో హౌ టు బి ఫ్రీ ఫ్రమ్ దిస్ డిజైర్, హౌ టు బి ఫ్రీ ఫ్రమ్ ద డిజైర్, హౌ టు బి ఫ్రీ ఫ్రమ్ ద సఫరింగ్. ఈ రెండింటికి కూడా ఆయన ప్రయాణం. అండ్ అల్టిమేట్ కి he attained that state of నిర్వాణ, మోక్ష. అందుకనే బుద్ధుడు మోక్ష పదం అన్నారు. అండ్ ఆల్సో మన శాస్త్రాలు కూడా అన్ని కూడా, ఎస్పెషలీ కృష్ణ ఈజ్ ఆల్సో టాకింగ్ అబౌట్ దిస్ మోక్ష, విడివడి ఉండడము, మోక్షం గురించి మాట్లాడుతున్నాడు. దట్ ఈజ్ వాట్ ద అటైన్మెంట్ ఆఫ్ గాడ్హుడ్ అనేటువంటి విషయాన్ని కూడా పరమాత్మ చెప్తున్నారు. సో ఇక్కడ ఏమిటి దుఃఖానికి కారణం ఏమిటి అనేటువంటి చూస్తే, మనస్సే దుఃఖానికి కారణం అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనస్సు గురించి మనం చాలా విచారణ చేస్తున్నాం. ఈ మనస్సులో వచ్చేటువంటి కదలికలు, మనస్సు ఎందుకంటే మనస్సే లో ఉండేటువంటి ఆ కదలిక, అంటే మనకి మెలకువ రాగానే మనస్సు అనేటువంటిది వస్తుంది. మెలకువ రాగానే, తెలివి రాగానే, గాఢమైనటువంటి నిద్రలోంచి బయటకు రాగానే మన మనస్సులో ఒక కదలిక వచ్చింది. మనస్సులో ఈ కదలిక నుంచి మనకి యాక్షన్ పుడుతున్నారు. నేను ఈ పని చేయాలి, నేను ఆ పని చేయాలి, నేను ఇవాళ ఇది చదువుకోవాలి, లేకపోతే ఇది చెప్పాలి, లేకపోతే ఇక్కడ వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, ఈ పని చేయాలి అనేటువంటిది మనస్సులో మనకి కదలిక వల్ల, మన చేతనలో ఒక కదలిక మనస్సులో పొడచూపి, ఆ మనస్సులో కదలిక వల్ల మనకి ఈ యాక్షన్స్ అనేటువంటి వస్తున్నాయి. కానీ ఈ మనస్సులో కదలికతో పాటు
మనస్సులో ఏముంటాయి అనుకున్నాము అంటే రాగము, అంటే ఇది నాది, ఇది నేను పొందాలి అనేటువంటిది ఉంటుంది. ఈ మనస్సులో నేను, నాది, నా వాళ్ళు, రాగము అని అంటాం. లేదా ఇది నాకు అక్కర్లేదు, నేను ఇది పొందక్కర్లేదు, ఇది నేను అవాయిడ్ చేయాలి, వీడి శత్రువు మిత్రువు ఇత్యాదిగా రాగద్వేషాలు ఉంటాయి. చాలాసార్లు చెప్పుకున్నాం మనం. సో మనస్సులో ఈ రకమైనటువంటి యాక్టివిటీ ఉంటుంది. అంటే ఆ యాక్టివిటీ అనేటువంటిది కదలడం వల్ల వచ్చేటువంటిది ఉంటుంది. ఆ కదలిక అనేటువంటిది ఏంటి అని అంటే రజోగుణ ప్రభావం. మనస్సులో కదలిక రజోగుణ ప్రభావం. మనస్సు అంటేనే త్రిగుణాత్మకం అని చెప్పుకున్నాం. సత్వ రజో తమో గుణాత్మకం. సత్వ రజో తమో గుణాత్మకం. ఎందుకంటే ఇక్కడ నిన్నటి శ్లోకం ఒకసారి గుర్తు చేసుకోండి. మనం ఏం చేసుకున్నాము? పరమాత్మ ఆనంద స్వరూపుడు. ఆ పరమాత్మ నుంచి అంశగా ఉండేటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నేను, అంటే పరమాత్మ సముద్రం అయితే పరమాత్మ నుంచి ఉండేటువంటి అంశ కెరటం. The wave of the sea is not different from the ocean. But if you want to some quantify it, you may call it as the wave of the ocean. But in essence, the wave is not different from the ocean. So when I think I am the wave separated from the ocean, then ఈ కాన్షియస్నెస్ లో, ఈ చేతనలో పరిమితమైనటువంటి స్థితి వస్తుంది. అంటే ఇన్ ఎసెన్స్, ఇన్ క్వాలిటీ, దిస్ ఆత్మస్వరూపం ఏదైతే ఉందో ఆ పరమాత్మ కంటే అభేదము, భిన్నమైనటువంటి కాదు. ఆ పరమాత్మ స్వరూపమే ఆత్మస్వరూపం. అదే నేను, ఆ చేతన, ఆ కాన్షియస్నెస్, ఆ చేతనడైనటువంటి ఆత్మ ఆనంద స్వరూపము, అసంగము, అకర్త అభోక్త ఇత్యాదిగా మనం తెలుసుకుంటున్నాం. అంటే దాని యందు కర్తృత్వము లేదు, అంటే అది చెయ్యదు, దేనితోనూ కూడా అంటదు అనేటువంటిది ఆత్మస్వరూపం. అయితే ఈ ఆత్మస్వరూపము దుఃఖం ఎందుకు పొందుతున్నది? బాధ ఎందుకు అనుభవిస్తున్నది? రాగద్వేషాలు ఎందుకు వస్తున్నాయి అని అంటే, ఎప్పుడైతే ఈ ఆత్మ మెలకు వచ్చినప్పుడు, అంటే ది కాన్షియస్నెస్ హ్యాస్ బికమ్ ఎ వేకింగ్ కాన్షియస్నెస్. ఈ కాన్షియస్నెస్, ఈ చేతన, ఇట్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ 3 స్థితుల్లో ఉంటుంది. ఏమిటా స్థితులు అని అంటే ఉండడం అనేటువంటి దాని తాలూకా లక్షణము ఉండడము. దాన్నే ఉండడము అంటే సత్ అనుకున్నాము. ఈ సత్ చిత్ అంటే తెలివి అనుకున్నాము. కాన్షియస్నెస్, ఎగ్జిస్టెన్స్, కాన్షియస్నెస్ అండ్ బ్లిస్. దిస్ స్థితి, దిస్ ఉండడము, సత్, చిత్ తెలియడము, ఆనందము. సచ్చితానంద స్వరూపమైనటువంటి ఆత్మ ఈ ఉండడము, మెలకు వచ్చిన తర్వాత నేనున్నాను అని తెలుసుకొని అది ఎలా ఉంటుంది? తెలివి స్వరూపంగా ఉంటుంది. దాన్నే మనం మెలకువ రావడం అన్నాం. దాన్నే మనం ఏమన్నామంటే వేకింగ్ కాన్షియస్నెస్ అన్నాం. దిస్ ఈజ్ ఏ కామన్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీవన్. దాంట్లో మనకు అందులో పెద్ద ఇబ్బంది పడవలసినటువంటిది ఏమీ లేదు. సో ఇన్ దిస్ వేకింగ్ కాన్షియస్నెస్, అంటే నేను తెలివిగా ఉన్నాను, నేను తెలుసుకుంటున్నాను. ఆ వేకింగ్ కాన్షియస్నెస్ లో మనకేమైంది అని అంటే వీ ఇంటరాక్ట్ విత్ ద వరల్డ్, జగత్ ప్రపంచము. ఈ ప్రపంచముతో మనము ఇంటరాక్ట్ అయినప్పుడు అనేకమైనటువంటి అనుభవాలు మనకు కలుగుతూ ఉంటాయి. ఇది చెట్టు, ఇది నీరు, ఇది కొండ, ఇది గాలి, అది సూర్యుడు, అది చంద్రుడు, తర్వాత వీళ్ళు మనుషులు, వీళ్ళు హిందువులు, వీళ్ళు నల్లని వారు, వీళ్ళు తెల్లనటువంటి వాళ్ళు, వీళ్ళు స్త్రీలు, వీళ్ళు పురుషులు, లేకపోతే ఇవి జంతువులు, ఇది పుష్పము, ఇలాగ అనేకమైనటువంటి, అంటే నానా రూపములుగా, నానా విధములుగా, అనేకములుగా. సో అనేకత్వము అనేటువంటిది అనుభవానికి వస్తుంది. ఈ అనేకత్వము ఎక్కడ అనుభవానికి వస్తున్నది అని అంటే ఈ చేతనలో కదలిక యందు, దానినే ఈ అనుభవానికి వచ్చి తెలుసుకుంటున్నటువంటి మనస్సు యందు, దాన్నే మనస్సు అన్నాము. మైండ్ అంటే ఇట్స్ కాన్స్టెంట్ ఫ్లో ఆఫ్ థాట్స్ అనుకున్నాం. సో ఈ థాట్స్ అనేటువంటిది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం. కానీ ఈ థాట్స్ తెలియడానికి కారణం ఏంటంటే మనస్సు ఎక్కడి నుంచి పుట్టింది? ఈ ఆత్మ చైతన్యం నుండే మనసు పుట్టింది.
ఆ మనస్సు పుట్టిన స్థానమునందు అది ఉంటూ అది ఏం చేస్తుంది అని అంటే మనని ఆడిస్తూ ఉంటుంది. కోతి ఉన్నది, కోతి కామ్గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ కోతికి మనం ట్రైనింగ్ ఇచ్చామో, ఆ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది, అయ్యవారు వస్తే దండం పెట్టు, లేకపోతే డబ్బులు గలగల డాన్స్ చెయ్యి, లేకపోతే 2 పిల్లి మొగ్గలు వెయ్యి అని కోతికి మనం ఆడించినట్టుగా, ఆ కోతి ఆడించేటువంటి వాడు కోతి ఆడించి చెప్పినట్టుగా కోతి గెంతుతూ ఉంటుంది. అలాగే మనస్సు అనేటువంటిది అది పట్టుకుని మన అది అది ఏం చేసింది, తెలివి రాగానే మనస్సు అనేటువంటిది వచ్చింది. మనస్సు అనేటువంటిది ఎలా బయటకు వచ్చింది అని అంటే, మళ్ళీ మనమే దాన్ని పట్టుకున్నాము. అడవిలో పట్టుకున్నాము, ప్రకృతిలో పట్టుకున్నాము, ప్రకృతిలో నానా రూపంగా కనిపిస్తున్న దాన్ని పట్టుకున్నాము. ఆ పట్టుకున్న దానికి మనమే ట్రైనింగ్ ఇచ్చాం. ఏంటి ఆ ట్రైనింగ్, వీడు నాకు ఇష్టము, వీడు అయిష్టము, వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు అనేటువంటిది మనమే ట్రైనింగ్ ఇచ్చాం. అందువల్ల దాని పని ఏంటిది, గెంతడమే దాని పని, ఆడించడమే దాని పని, ఆడడమే దాని పని. కానీ ఈ తెలుసుకుంటున్నటువంటి వాడు కాకపోతే లోభత్వము, ఆశ, మోహము ఇత్యాదిగా వీడిని పట్టి పీడించడం వల్ల అవే రాక్షసులు. మోహాసురుడు, లోభాసురుడు, రావణాసురుడు, నరకాసురుడు, వీళ్ళందరూ రాక్షసులు. ఈ రాక్షసులు ఈ ఆత్మను ఎత్తుకుపోయారు. సీతాదేవిని రావణుడు ఎత్తుకుపోయినట్టుగా ఈ ఆత్మస్వరూపాన్ని ఎత్తుకుపోయి వాళ్ళ లంకలో బంధించి పెట్టుకున్నాడు. అందువల్ల సీతమ్మ వారైతే రాముడి యందు నిష్ట కలిగింది కాబట్టి ఆమె వేచి చూసింది. కానీ మనం అందరం కూడా వీఆర్ దాంతో మోహం చెందిపోయాం, ప్రపంచంతో మోహం చెందిపోయాం. అందువల్ల వి గెట్ లాస్ట్ అవర్ సెల్ఫ్, వి ఫర్గెట్ అవర్ సెల్ఫ్. అందువల్ల ఈ బుద్ధి, ఈ చిత్తము, లేకపోతే ఈ ఆలోచనలు అనేటువంటిది ఈ ప్రాపంచిక విషయాల్లో పడి అలా తిరుగుతూ ఉంటాయి, అలాగా దాంతో పాటు ఆడిస్తూ ఉంటాయి. సో ఈ ఈ ఈ వీటికి 3 లక్షణాలు ఉన్నాయి. తమో, రజో, సత్వ అనేటువంటి 3 లక్షణాలు ఉన్నాయి. వీటితోనే ఆడుతూ ఉంటాడు. ఈ తమో గుణం అనేటువంటిది ఏంటి, దాని లక్షణం ఏమిటి అంటే మనస్సులో ఉండేటువంటి ట్రైంగ్ టు అండర్స్టాండ్ అగైన్ ద మైండ్ అండ్ అండర్స్టాండ్ ద స్టేట్ ఆఫ్ వాట్ ఈస్ దిస్ నా గురు దుఃఖేన గురునాపి విచాల్యతే. ఈ అత్యధికమైనటువంటి దుఃఖం కలిగినప్పటికీ కూడా ఏ స్థితి యందు నేను ఉంటే దుఃఖం కలగకుండా ఉంటాను అనేటువంటి దాని గురించి విచారణ చేస్తున్నాం. మళ్ళీ అక్కడ మూలాన్ని మన కథలో పడి ఈ మాటలు విని దాన్ని మర్చిపోకూడదు. మనం ఏంటి చేస్తున్నాము, ఏంటి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము అని అంటే, నా స్థితి ఏమిటి, ఈ ఆత్మస్థితి అంటే ఏమిటి, ఈ ఆత్మ హౌ ఇట్ గెట్ కిడ్నాప్డ్ బై ద వరల్డ్, హైజాక్డ్ బై ద వరల్డ్, హైజాక్ అయిపోయింది. దెన్ ఈ హైజాక్ అయినటువంటి వరల్డ్ నుంచి మళ్ళీ నన్ను నేను రక్షించుకొని నా స్థితిలో నేను ఎలా ఉండాలి, ఆ స్థితిలో ఉన్నప్పుడు ఈ దుఃఖము అనేటువంటిది ఎలా అంటకుండా ఉంటుంది. లైక్ బుద్ధ, ఇట్ టుక్ హిమ్ 50 years ఆ బౌద్ధ వృక్షం కింద ఆయన సిద్ధి పొందినంత వరకు ఆయన ఉన్నాడు. రమణ మహర్షి వారికి 16-17 సంవత్సరాలు ఆత్మనిష్ట యందు ఉండి మళ్ళీ ఆ స్థితి యందు వచ్చి మళ్ళీ కర్మ చేశారు. రామకృష్ణ పరమహంస అంటే ఆల్ దిస్ సిద్ధ పురుషాస్, all these realized masters with that grace, Paramahamsa Yogananda garu, whoever, Shankaracharya, so many great people, Aravinda Yogi, so all the realized masters, they could realize that, they could realize their own true essence, దాన్ని రియలైజ్ అయ్యి దాని నుంచి బయటపడ్డారు. సో ఇక్కడ మనము సామాన్యమైనటువంటి మనము సాధకులుగా ఉండేటువంటి మనము అర్థం చేసుకోలేనటువంటి అసలు ఏంటి మనస్సు అనేటువంటిది అర్థం కాకపోవడం వల్ల ఈ 3 గుణాలు సత్వ, రజో, తమో గుణాత్మకమైనటువంటి మనస్సులో మనము పడుతున్నాం. ఇందులో తమస్సు అనేటువంటిది ఏం చేస్తుంది అని అంటే లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది. దాన్ని మనము అజ్ఞానము అని అన్నాం అన్నమాట. అంటే లేనిది ఉన్నట్టుగా. ఆ తర్వాత మనకు అర్థం కాదు, వీఆర్ ఇన్ ఎ కన్ఫ్యూజ్డ్ స్టేట్. మనకి చెప్తూ ఉంటాము, భగవద్గీత గురించి మాట్లాడుకుంటూ ఉంటాము, కానీ అది అర్థం అవ్వాల్సినట్టుగా అర్థం అవుతుంది, వేరే రకంగా అర్థం అవుతుంది. భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, లేకపోతే వస్తువులు అనేకముగా ఉన్నాయి, ఇది ఏదో కుండ, లేకపోతే ఇది కూజ, ఒకటే మట్టి నుంచి తయారవుతాయి కుండ, కూజ. లేకపోతే నీరు అన్ని సముద్రంలో ఉండేటువంటి నీరు ఇదే, బట్ ఇది అట్లాంటిక్, ఇది అరేబియా, ఇది నల్ల సముద్రము, ఇది తెల్ల సముద్రము, ఇట్లా డిఫరెంట్ గా, అంటే సేమ్ వాటర్, బట్ వీ సీ ఇట్ విత్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్. అలాగే మనుషులందరూ ఒకటే, బట్ ఆఫ్రికన్, ఇండియన్, ఇండో ఆఫ్రికన్, వ్యవహారానికి మనకి భౌతికమైనటువంటి వ్యవహారానికి ఉండేటువంటి దాన్ని మర్చిపోయి వి గెట్ లాస్ట్ ఇన్ ద నేమ్స్ అండ్ ఫార్మ్స్. ఎప్పుడైతే ఈ నేమ్స్ అండ్ ఫార్మ్స్ వచ్చాయో
మనకి అజ్ఞానము అనేటువంటిది అంటే మూలమునందు ఏముందో చూడలేదు. సర్వమైనటువంటి వస్తువుల యందు కూడా ఒకటే ప్రజ్ఞ ఉన్నది అనేటువంటి విషయం తెలియదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అసలు సృష్టికి ఈ జగత్తుకి మూలమునందు ఏమున్నాయి? పంచభూతాలే ఉన్నాయి. మూలమునందు ఏమున్నది అని అంటే భూమి ఉంది. మూలమునందు ఏమున్నాయంటే 5 తత్వాలు, 5 తత్వాలు: భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశము. సో ఈ జగత్తంతా కూడా అంతకు మించి ఏమి లేదు. అంటే అన్ని కూడా వింత వెరైటీస్, 84 లక్షల జీవరాశులు, రకరకాలైనటువంటి జీవరాశులు. వీటన్నిటి ఉనికికి కారణము అంటే వాటికి ఆహారం. ఆహారం ఎక్కడి నుంచి వస్తున్నది అని అంటే భూమి. ఆ భూమే భగవంతుడే భూమితత్వంగా ఉన్నాడు, భగవంతుడే జలతత్వంగా ఉన్నాడు. అంటే దాన్నే మనం ఏమన్నాము అంటే ఉపాధి అన్నాం. అంటే హీ హెస్ టేకెన్ ద బాడీ. జగత్తంతా భగవంతుడు బాడీ అయితే భూమి అనేటువంటిది ఒక మేనిఫెస్టేషన్ ఆఫ్ ఈశ్వర. అంటే జగత్తు ఎక్కడ మట్టి, ఎక్కడ మ్యాటర్ చూసినా అదంతా ఈశ్వరుడే. అంటే ఎంత తగ్గిపోయింది, వెరైటీ అంతా తగ్గిపోయింది. అది మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే తమో గుణం వల్ల లేనిది ఉన్నట్టుగా మనం భావిస్తున్నాం, లేనిది ఉన్నట్టుగా. ఈ భూమి తాలూకా ప్రయోజనం ఏంటి? భూమి ఏం చేస్తుంది అంటే మన ఆహారం ఇవ్వడం, పోషించడం, మనకి నిలబెట్టడం, భరించడం. దట్ ఈస్ ద క్వాలిటీ. అంటే ఈ భరించేటువంటి శక్తి, సేఫ్ బేరింగ్ కెపాసిటీ, దట్ ఈస్ గాడ్. మనము ఆహారాన్ని విత్తనం నాటితే అందులో ఆహారం మొలకెత్తుతుంది, దట్ ఈస్ గాడ్. దాంట్లో జలాన్ని నిలుపుకుంటుంది. ఈ జలం అనేటువంటిది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ భూమి మీదే ఈ జలం అనేటువంటిది 3/4 75% ఆఫ్ ది ఎర్త్ ఈస్ కవర్డ్ విత్ వాటర్ అండ్ ఓన్లీ 1/4 ఈస్ దట్ సాలిడ్ మ్యాటర్. మ్యాటర్ రూపంలో, ఆ వస్తువు మట్టి రూపంలో ఉన్నది. సో దాట్ ఈజ్ అగైన్ ఆ వాటర్ అనేటువంటి రూపంలో ఉండేటువంటిది జల ఉపాధిగా ఉన్నటువంటిది ఈశ్వరుడే, భూమి ఉపాధిగా ఉండేటువంటిది ఈశ్వరుడే. అంతకంటే భేదం ఏముంది అని మనకి అర్థమైతే ఆ జల ఉపాధి ఏం చేస్తుంది? మనలో దాహం తీరడం, మళ్ళీ అదే మేఘావృతమై మళ్ళీ ఆహారాన్ని అందించేటువంటి, పోషణగా ఇచ్చేటువంటి శక్తి కలిగి ఉండడం. ఇదంతా కూడా అంటే భగవంతుడే అనేక ఉపాధులుగా ఉన్నాడు. ఇది అర్థమైతే ఇన్ని ఎలిమెంట్స్ కూడా అంటే ఈ డిఫరెన్షియేటెడ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒకటైపోతుంది. ఎలాగైతే ఈ జగత్తులో ఉండి జగత్తుకి ఆత్మరూపముగా ఉన్నటువంటిది ఈశ్వరుడే, పరమాత్మే అనేటువంటిది అర్థం అవుతుందో, అలాగే ఈ దేహము అనేటువంటి ఉపాధి, దేహం మనకు ఉన్నది కదా, ఒక ఏకకణ రాశిగా పుట్టాం మనం. అంటే మేబీ వెన్ వి బార్న్ వీఆర్ ఓన్లీ 3 kg వెయిట్, 2.5 kg వెయిట్. నవ్ ఇఫ్ యు గ్రో 6 అడుగులు పొడుగు, కాళ్ళు, చేతులు, మొహము, తెలుసుకునే శక్తి, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారంతో కూడినటువంటి ఈ దేహముగా పెరిగినటువంటి దాని లోపల ఉండేటువంటి ఆత్మ దేహమునందు ఏదైనా తెలుస్తున్నది కదా. దేహంలో కాలికి దురదేస్తే తెలుస్తున్నది, ఆకలేస్తే తెలుస్తున్నది, దాహం వేస్తే తెలుస్తున్నది. అంటే లోపల ఉండేటువంటి చైతన్య స్వరూపుడు జడమైనటువంటి దేహానికి చేతనత్వాన్ని కలిగించి దాని పోషణకు ఏ రకముగా దోహదపడుతున్నాడో, ఆత్మ చైతన్యంకి ఏ విధంగా తెలుస్తున్నాడో, ఈ జగత్తంతటికీ కూడా ఆత్మరూపముగా ఉండి జగత్తుని ధారణ చేస్తూ ఉన్నటువంటిది ఈశ్వరుడే అని జగత్తులో ఈశ్వరుని చూడగలిగితే ఈ భేదభావం సమసిపోతుంది. అలా చూడాలి అని అంటే ఈ రజోగుణము, తమోగుణము అంటే అజ్ఞానము అండ్ దిస్ యాక్టివిటీ, కదలికలు అనేటువంటిది మూలమునందు ఉండేటువంటిది పరమాత్మ చైతన్యమే అనేటువంటి జ్ఞానం స్థిరపడితే దెన్ విల్ గో టు దట్ స్టేట్ ఆఫ్ సత్వగుణము. అదే వెలుగు, అదే తెలివి, అదే అర్థం అవడము, అదే ఆకళింపు, అవగాహన అని అంటాం అన్నమాట. ఆ స్థితికి చేరుకుంటాం. ఆ స్థితికి చేరుకోవడం ఎలాగో అని అంటే ఈ మనస్సులో వచ్చేటువంటి కదలికలను మనము దర్శించగలగాలి, సాక్షిగా ఉండగలగాలి. ఎప్పుడైతే అది ఉన్నామో అప్పుడు యూ విల్ యస్మిన్ స్థితో, ఆ నిజమైనటువంటి స్థితి, ఏ స్థితి అందు మనము ఆత్మనిష్ట అనేటువంటిది ఉందో, దాని గురించి మనం అలా చెప్పుకుంటూ వస్తున్నాం చాలా క్లాసులు. ఎత్రో ఉపరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయ, ఎత్ర చైవాత్మనాత్మానం పశ్యని ఆత్మని. అంటే తనలో తాను, తనను తాను
ఎప్పుడైతే నిలబడిపోయి ఉన్నాడో ఆ స్థితిని మనము తెలుసుకుంటాము. ఆ స్థితి. సో అప్పుడు ఏం చేయాలి అనంటే ఆల్ ది ఆసిలేషన్స్ ఆఫ్ ది మైండ్ యూ హ్యావ్ టు నల్లిఫై. ఎలా నల్లిఫై చేయడము అంటే యూ హ్యావ్ టు సిట్. ఎలా అంటే ఇప్పుడు ఎలా 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 అండి, ఇప్పుడు పట్టుకున్న దానిని పట్టుకున్నాను ఫోన్. ఇది వదిలిపెట్టడం సులువా, పట్టుకోవడం సులువా? మనం పట్టుకోవడం సులువా, వదిలిపెట్టడం సులువా? వి నో ఇట్. ఇప్పుడు ఇలా పట్టుకొని ఉండడం చాలా కష్టం. ప్రయాణం చేస్తున్నప్పుడు రైల్లో మన వస్తువుల్ని సామాగ్రిని నెత్తి మీద పట్టుకొని మనం ఉంటామా, దాన్ని వదిలిపెడతామా? ట్రైన్ ఎక్కిన తర్వాత వదిలిపెట్టడం సులువు, బరువు వదిలించుకోవడం సులువు. కానీ మనం పట్టుకోవడం అలవాటు పడిపోయాం. పట్టుకున్నాం ఏంటి? బాగా పట్టుకున్నాం, సంసారాన్ని పట్టుకున్నాం, భర్తను పట్టుకున్నాం, పదవిని పట్టుకున్నాం, కోరికలను పట్టుకున్నాము, నాది నీది అనేటువంటిది పట్టుకున్నాం, రాగద్వేషాలను పట్టుకున్నాం. ఇది పట్టుకున్నాము అని తెలిసిన రోజు నాడు వదిలివేయడం సులువు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పట్టుకోవచ్చు. కానీ వీటన్నిటికీ మూలమునందు ఏమున్నది? వీటన్నిటినీ ఇచ్చినటువంటి పరమాత్మ, వాటన్నిటినీ సృష్టించినటువంటి పరమాత్మ. ఎందుకంటే ఇప్పుడే అనుకున్నాం, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, ఇవే కదా మనకు కావాల్సింది. వీటన్నిటినీ సృష్టించినటువంటిది పరమాత్మ, వాటన్నిటినీ ఇస్తున్నటువంటిది పరమాత్మ, సంపదను ఇచ్చేటువంటిది పరమాత్మ. ఆయన్ని పట్టుకోవడం మానేసి ఈ చిన్న చిన్న వాటిని ఎందుకు పట్టుకోవడం? అందుకనే కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు అన్నిటినీ వదిలివేసి నన్ను పట్టుకో. యు కెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ మీ. ఎలా పట్టుకుంటావు? పట్టుకోవాలంటే ఇప్పుడు మనకున్నవి రెండే చేతులు, చేతులతోనే పట్టుకోగలము. ఈ చేతులు పట్టుకోవడం అంటే ఏం చేయాలి? ఈ చేతులకు పట్టుకోవాలి అనేటువంటి సంకల్ప వికల్పాలు ఇచ్చేటువంటిది మనస్సు పట్టుకోమని డైరెక్షన్ ఇస్తేనే నువ్వు పట్టుకోగలవు. చెయ్య అనేటువంటిది పట్టకారు లాంటిది. కానీ పట్టకారునితో మనం వస్తువుని పట్టుకోవాలంటే ఆ పట్టకారుని ముందు పట్టుకోవాలి. ఆ పట్టకారుని పట్టుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి? లోపల మనస్సు పట్టుకోమని సందేశం ఇవ్వాలి. అలాగే ఇప్పుడు మనస్సు సంసారాన్ని పట్టుకో అని చెప్పింది. ఇప్పుడు పరమాత్మ ఏం చెప్తున్నాడు? నన్న సంసారాన్ని వదిలిపెట్టి నన్ను పట్టుకో అని చెప్తున్నాడు. భగవంతుడిని పట్టుకో, ఈశ్వరుని పట్టుకో. ఆ ఈశ్వరుని పట్టుకుంటే యస్మిన్ స్థితో, అది స్థితి. ఈశ్వరుడిని పట్టుకోవడం అనేటువంటి స్థితి. ఎలా పట్టుకోవాలి ఈశ్వరుణ్ణి అంటే ముందు వదిలిపెడితే గాని పట్టుకోలేము. ఇది ఆల్రెడీ నిండిపోయి ఉంటే దిస్ ఈజ్ ఎ వెరీ నేరో పాత్. అంటే అక్కడ ఒక దాంట్లో నిండా నింపేశామండి, అంత చీకటిగా ఉంది, గదంతా చీకటిగా ఉంది. చీకటితో నింపే ముందు వెలుగు రావాలంటే ఏం చేయాలి? ఓపెన్ చేయాలి, ఆ కిటికీని ఓపెన్ చేయాలి. సో ఆల్సో ఈ అజ్ఞానంతో నింపేశాము. అజ్ఞానము, దుఃఖము, బాధ, రాగము, ద్వేషము, క్రోధము, నాది అనేటువంటి దాంతో నింపి పెట్టుకున్నాం. వీటిని ఏం చేయాలి? మనము తరలించాలి. తొలగించాలంటే ఏం చేయాలి? ఓపెన్ చేయి. ఆ పరదా వేసి కూర్చున్నాము. తెర తీయగరాదా అని పాడాడు ఆయన. తెర తీయగరాదా, మోహము అనేటువంటి తెర, అజ్ఞానము అనేటువంటి తెర. ఇప్పుడు అందుకనే సింబాలిక్ గా భగవంతుడికి తెర వేస్తారు దర్శనానికి ముందు. ఆ తెర అనేటువంటిది ఎప్పుడు మనం అనుకుంటూనే ఉన్నాం, దట్ ఈస్ నాట్ ఫిజికల్. ఆ లోపల తెర అనేటువంటిది ఎప్పుడైతే మనం తొలగించుకుంటామో, ఆ తెర అనేటువంటిది ఏంటి? మోహము, అజ్ఞానము అనేటువంటి తెరని ఎప్పుడైతే తొలగించుకున్నామో, ఆ తెర తొలగిపోయి ఆ స్థితి యందు యస్మిన్ స్థితో, ఆ స్థితి యందు ఎప్పుడైతే నిలబడి ఉన్నామో, ఆ దుఃఖము, ఎంత దుఃఖం వచ్చినా కూడా, ఎందుకు అనంటే దుఃఖము అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. ఎందుకంటే అది టెంపరీ, మనకు తెలుస్తున్నాం. ఎందుకంటే ఇంతకంటే ఎన్నో దుఃఖాలు వచ్చాయి మనకి. ఈ రోజు ఏవి ఆ దుఃఖాలు అంటే ఇట్స్ ఎ టెంపరీ అయినటువంటి వాటిని తలుచుకొని అజ్ఞానం ఏం చేస్తాడు అని అంటే, చూసిన సినిమానే మళ్ళీ చూస్తాడా? వేసిన క్యాసెట్టే మళ్ళీ పెట్టుకొని మళ్ళీ చూస్తూ ఉంటాడా? చిరాకు అనిపించదు, బాధ అనిపించదు. బట్ వీఆర్ హ్యాబిట్యుయేటెడ్ టు బి ఏ సారోఫుల్ పర్సన్ ఇన్ స్పైట్ ఆఫ్ యూ బీయింగ్ వెరీ హ్యాపీ పర్సన్. అంటే లోపల ఆనంద స్వరూపము నేను అయినప్పటికీ కూడా ఈ దుఃఖాన్ని పట్టుకోవడం అలవాటు అయిపోయింది కాబట్టి నేను మళ్ళీ ఆ దుఃఖాన్ని పట్టుకొని భాగస్తున్నాను. సో దాన్ని వదిలేయమంటాడు. సో ఎప్పుడైతే ఈ స్థితిలో ఉన్నాడో నా దుఃఖేన గురునాపి విచాల్యతే. సో ఏ స్థితి ఎందైతే మనం పరమాత్మతో, భగవంతునితో, ఆత్మ చైతన్యంతో, ఈ ఆత్మ చైతన్యము భగవత్ చైతన్యం కంటే వేరు కాదు. అహమాత్మ గుడాకేశ సర్వభూత సహిస్థిత, నేను ఆత్మస్వరూపముగా అందరి హృదయాల్లో ఉన్నాను. సృహున్ మిత్రార్ ఉదాసీనో మధ్యస్థ ద్వేష్య బంధు
సాధుష్వం అభిచ పాపేషు సమబుద్ధి రూపంలో నేనున్నాను. ఈక్వానిమిటీ అనేటువంటి రూపంలో ఉన్నాను. సమత్వం అనేటువంటిది నేనున్నాను. సమత్వం యోగ యుజ్యతే అనేటువంటి దాంట్లో ఉన్నాను. ఆ యోగంను అభ్యసించినప్పుడు నువ్వు ఆ దుఃఖ రహితం అనేటువంటి స్థితి, యస్మిన్ స్థితితో నా దుఃఖేన గురునాపి విచాల్యత, మరణ భయం కూడా లేదు. ఎందుకంటే నాకు మరణం లేదు, ఆ మరణం అనేటువంటిది లేదు. ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ ఇగ్నోరెన్స్ ఓన్లీ ఐ గెట్ కాటప్ అనేటువంటిది అర్థం అవుతుంది. ఆ అర్థం అయినప్పుడు ఈ స్థితిలో మనము నిలబడిపోయి ఉంటాం అన్నమాట. సో ఆ యోగముతో కలయిక అనేటువంటిది ఉండిపోయినప్పుడు తన స్వరూపమునందు తాను నిలబడిపోయి ఉంటాడు అనమాట. అదే మనస్సు తన స్వరూపమైనటువంటి ఆత్మలో విలీనం అవ్వడము, దానినే ఉపాసన లేతే ఉప ఆసన చాలా దగ్గరగా, భగవంతుడికి దగ్గరగా కూర్చోవడం అనేటువంటి స్థితి. సో ఈ యోగమును మనం అభ్యాసం చేయాలి. యోగముని ఈ అభ్యాసం చేసినప్పుడు, అందుకనే యోగ సేవయ అన్నారు. వితౌట్ దట్ అభ్యాస విల్ నాట్ గెట్ దిస్ అపరిమితమైనటువంటి ఆనందము అనేటువంటిది మనం పొందలేము. ఈ అభ్యాసాన్ని మనము ప్రాక్టీస్ చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆ దుఃఖము అనేటువంటి తొలగిపోతుంది అనేటువంటి విషయాన్ని పరమాత్మ చెప్పి ఉన్నారు. సో ఇక్కడికి ఇది ఆపి ఇవాళ ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. రోజు మనం అనుకుంటున్నాం కానీ యస్మిన్ స్థితో నా దుఃఖేన గురునాపి విచాల్యతే అనేటువంటి దాన్ని మనం విల్ ట్రై టు అండర్స్టాండ్. ఆ స్థితి ఏమిటి అనేటువంటిది విల్ ట్రై టు ఎక్స్పీరియన్స్ దట్ బై సిట్టింగ్ ఇన్ సైలెన్స్ అండ్ బీ ఏ విట్నెస్ టు దట్. దీనికి ధ్యానం అనేటువంటి చేద్దాము. సో లెట్ us practice it. So we'll stop it here and we'll do meditation for 5 minutes, 7 minutes. Okay. Harihi Om. Om Tat Sat. Sarvam Sri Krishna Arpanastu. Om.